2023లో కాంగ్రెస్ 64 సీట్లు మాత్రమే వచ్చినా మాకు 39 వచ్చిన కేసీఆర్ గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఒక క్షణం కూడా ప్రగతి భవన్లో ఉండకుండా అక్కడి నుంచి నేరుగా లేచి వెళ్ళిపోయి ప్రజాస్వామ్యం ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నారు. అది రాజనీతి అంటే, అది రాజనీతిజ్ఞత అంటే, అది ధర్మాన్ని పాటించడం, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం అంటే. ఇవాళ మేము అవుట్ రైట్ గా నిజానికి మాకు 25 పైచీలు 30 మున్సిపాలిటీలు రావాలా, కానీ వీళ్ళు చేసే వెకిలి పనులు నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద పెద్ద సినిమా డైలాగులు పెట్టినారు, మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ ఉంటుందని చెప్పినావు. ఇదేనా నీ ఖాకీ బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు కానీ, అరాచకాలు చేసిన మంత్రులు కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. గౌరవించండి, ప్రజల తీర్పును గౌరవించండి. కేతన్పల్లి మున్సిపాలిటీలో వెంటనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేతన్పల్లిలో, అట్లాగే మరి ఇబ్రహీంపట్నంలో, ఖానాపూర్లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు పెండింగ్ లో పెట్టారో వెంటనే ఎన్నికలు పెట్టండి, నిజాయితీగా పెట్టండి. అవసరమైతే ప్రత్యేకంగా సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి, శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోండి, నిజాయితీగా ఎన్నిక జరిగే విధంగా చూసుకోండి. కానీ ఇదే రకమైన అరాచకం కొనసాగిస్తాం, రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడతామంటే అంతగానం ఇంట్రెస్ట్ ఉంటే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి. అంతేగాని అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసుకోము, వదిలిపెట్టము, ఎవరికైనా ఒకటే గుర్తు వేస్తూ ఎన్నికల కమిషన్ ఇంకో డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం. కేతన్పల్లి మున్సిపాలిటీలో మొన్న మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వెధవలు ఎవరైతే 3rd రేట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఆ కేతన్పల్లి మున్సిపాలిటీ ఏ వీడియో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ షూట్ చేశారో బయట పెట్టండి. సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం అయ్యింది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ మా కోవా లక్ష్మి గారి మీద కేసు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు ఒక ఆదివాసీ బిడ్డ ఏం తప్పు చేసిందండి? పార్టీ చెప్తే నిజాయితీగా పోయి ఎన్నికల అబ్జర్వర్ గా అక్కడ మాకున్న మెజారిటీని వక్ర మార్గంలో కాంగ్రెస్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కాపాడే ప్రయత్నం చేయడం తప్ప, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద, బాల్క సుమన్ మీద, అదేవిధంగా మా కోవా లక్ష్మి గారి మీద కాదు. తప్పకుండా అన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. వారికి తప్పకుండా ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే టైం వస్తుంది. మీరు మీడియాకు కూడా నా ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా. అక్కడ జరిగిన దుర్మార్గాలు వాటిని ఎలిగెత్తి బయటికి తీసుకొచ్చిన మీడియాకి, సోషల్ మీడియాలో కూడా మరి బలంగా మరి మా పార్టీ తరఫున పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్లకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ నిజానికి సుమన్ గారిని లక్షటిపేట సబ్ జైల్లో పెట్టొచ్చు, లేదా దగ్గరలో బెల్లంపల్లిలో మన పెద్దపల్లిలో పెట్టొచ్చు, కానీ ఇవాళ కావాలని ఆసిఫాబాద్ లో పెట్టొచ్చు, సబ్ జైలు అక్కడ కూడా ఉంది. కావాలని ఇక్కడ ఆదిలాబాద్ జైలు తీసుకొచ్చి ఇక్కడ కావాలని దోమలు ఎక్కువ ఉండే సెల్లో పెట్టి అక్కడ కనీసం ఏమడుగుతున్నాడు ఆయన అడిగితే మేము అడిగినాం ఇవాళ జైలర్ గారిని, సూపరింటెండెంట్ గారిని, అరే గా ఓడమా సీరాదావా అంటే దానికి కూడా జైల్లో ఎట్లాగో మీకు మున్సిపాలిటీల్లో పిచికారి మంది కొట్టే తెలివి కూడా లేదు రేవంత్ రెడ్డికి. పిచికారి మంది కొట్టి ఫాగింగ్ చేస్తే దోమలు ఉన్నాయి, కానీ ఇలా రాష్ట్రం మొత్తం విష జ్వరాలు, జైల్లో ఉండే వాళ్ళకు కూడా జ్వరాలు రావాలా? గది కూడా చూసుకోలేరా కనీసం? అంటే ఇంత చండాలపు పరిస్థితుల్లో కావాలని వాళ్ళ మా నాయకులను సతాయించే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అన్ని గుర్తుపెట్టుకుంటాం. మిత్తితో సహా తప్పకుండా చెల్లించే బాధ్యత మాది. మా నాయకులు, మా కార్యకర్తలు కూడా ఇవాళ చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి సంఘీభావం చెప్పినందుకు వారికి కూడా అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మేము చేయాల్సిన పనంతా చేస్తా ఉన్నాము. న్యాయ నిపుణులు మా లీగల్ చేస్తా ఉన్నాయి. తప్పకుండా మాకు న్యాయస్థానం మీద, వ్యవస్థ మీద నమ్మకం ఉంది. తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని నమ్ముతున్నాం. తప్పు చేసిన వాళ్ళని శిక్ష
అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే విధంగా మరి మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించారో వారి మీద చర్యలు తీసుకోండి, వారిని జైల్లో పెట్టండి, మా నాయకులను వదిలిపెట్టండి అని చెప్పి న్యాయస్థానానికి కూడా మా న్యాయవాదులు అప్పీల్ చేస్తారు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. విచిత్రం ఏమంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే రాహుల్ గాంధీకి గాంధీ కుటుంబానికి ఈయనికి 1000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. దోసుకున్న పైసలు 2 ఏళ్లలో మరి ఢిల్లీకి ఇచ్చేందుకే 1000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వేల కోట్లు మింగడానికేమో రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో చాలా టైం దొరికింది, దోపిడీ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. కానీ రైతులకి డిసెంబర్లో పడేది రైతు బంధు కేసీఆర్ ఉంటే ఇవాళ మార్చి దగ్గర పడ్డది. మార్చికి కూడా ఇంతవరకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు. రైతు బంధు ఇచ్చే తెలివి లేదు, అట్లా ఇచ్చే తెలివి లేదు, కనీసం సోయా కొనుగోలు చేసే తెలివి లేదు, పత్తి కొనుగోలు చేసే తెలివి లేదు. మరి ఇట్లాంటి సన్నాసిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ అవస్థలు రైతన్నలకు కూడా ఇంకో కొంతకాలం తప్పదు. కానీ ఒకటి మాత్రం పక్క, గాంధీ కుటుంబానికి ఇచ్చే 1000 కోట్లు నీ అయ్యసొమ్మ నీ అబ్బసొమ్మ ఏడికెళ్ళి తెచ్చినవో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు నువ్వు దోపిడీ చేస్తే మరి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానంటున్నావు, అది తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదా, తెలంగాణ ప్రజల చెమట కాదా? ఇక్కడి ప్రజల సొత్తు నువ్వు దోపిడీ చేసి గతంలో నోటుకి దొరికిపోయిన ఓటుకి నోటు కేసులో ఇవాళ 1000 కోట్లు అని చెప్పి ఓపెన్ గా చెప్తుంటే మరి బీజేపీ ఏం చేస్తున్నది, కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి, ఈడీలు సిబిఐలు ఐటీలు ఏం పీకుతున్నాయని అడుగుతున్నా నేను. ఏం చేస్తున్నారు మీరు? ఇంత ఓపెన్ గా ముఖ్యమంత్రి బాహాటంగా గాంధీ కుటుంబానికి 1000 కోట్లైనా సరే తెలంగాణ నుంచి నేను ఇస్తా అంటుంటే బీజేపీ ఏం చేస్తున్నది? మీ ప్రధానమంత్రి చెప్పిండు కదా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని. ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బీజేపీ ఒక రక్షణ కవచంలాగా కాపాడుతున్నదో సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.